ప్రకృతి పట్ల ప్రేమను ఎలా నిరూపించాలి? కొన్ని చెట్లు నాటడం, ఉద్యానవనాలు పెంచడం వంటివి సాధారణమైనవి కావచ్చు. కానీ దుస్సర్ల సత్యనారాయణ జీవితం మాత్రం భిన్నమైంది. అతను తన జీవితం మొత్తాన్ని ఒక అడవిని సృష్టించడానికి అంకితం చేశాడు. ఈ అడవిలో అరుదైన మొక్కలు, జంతువులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. సూర్యాపేట జిల్లా మోతే మండలంలోని రాఘవాపురం గ్రామంలో జన్మించిన సత్యనారాయణ తన 70 ఎకరాల పూర్వీకుల భూమిని సహజ అడవిగా మార్చడం ద్వారా పర్యావరణ ప్రేమికులకు ఆదర్శంగా నిలిచారు. ఒక మనిషి ఒక అడవిని సృష్టించడం అంటే మామూలు విషయం కాదు. మరి ఈరోజు మ్యాన్ మేడ్ ఫారెస్ట్లోకి మనం వెళ్ళబోతున్నాం. అలాగే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా నేషనల్ హైవే, అలాగే ఇంకో సైడ్ నుంచి చూసుకుంటే ఇక్కడ సూర్యాపేట ఖమ్మం నేషనల్ హైవే నుంచి కూడా ఒక రూట్ ఉంది. ఇప్పుడు మనం చూసేదన్నమాట ఇటు రాజమండ్రి విశాఖపట్నం టు హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి లోపలికి కూడా వెళ్ళొచ్చు. మరి మనం వెళ్ళి లోపల అసలు అడవి ఏంటి, అందులో ఎలాంటి చెట్లు ఉన్నాయి, ఆ చెట్లలో కూడా ఎన్నో మెడిసినల్ వాల్యూస్ యూజ్ అయ్యే విధంగా కూడా చెట్లు ఉన్నాయని కూడా మనం ఆయన చెప్తూ ఉంటే విన్నాము. అలాగే ఎన్నో పక్షులు, యానిమల్స్, వాటన్నిటికీ కూడా ఎంతో ఆహారం అక్కడ దొరుకుతుందని చెప్తున్న పరిస్థితి చూసాం. మరి మనం ఈరోజు అక్కడికి వెళ్దాం. మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. ఆ ఫారెస్ట్ ఎలా ఉందో మనం కూడా ఒకసారి లుక్ వేసి వచ్చేద్దాం. వచ్చేయండి. మ్యాన్ మేడ్ ఫారెస్ట్లోకి అయితే మనం ఎంటర్ అయిపోయాం. చూస్తున్నారు కదా ఎట్లా ఉంది అనేది. ఒక మనిషి క్రియేట్ చేసిన ఫారెస్ట్ మనం ఈరోజు చూడబోతున్నాం. అది ఎక్కడుందో మీకు చెప్తూ ఉన్నాను కాబట్టి మరి మీరు కూడా చూస్తున్నారు. ఇది ఎక్కడా కూడా ఒక మనిషి క్రియేట్ చేసిన ఫారెస్ట్ లాగా కనిపించట్లేదు. మరి చూద్దాం లోపల ఇంకా ఏమేమి ఉన్నాయి, ఎలాంటి పక్షులు ఉన్నాయి, ఎలాంటి యానిమల్స్ ఉన్నాయి, ఎలాంటి చెట్లు ఉన్నాయి, ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ వల్ల ఇక్కడ ఉండే వాటికి పక్షులకి జంతువులకి ఎలాంటి ఆహారాన్ని వీళ్ళు ఏర్పాటు చేశారు, ఇలాంటివన్నీ కూడా మనం చూసేద్దాం. లోపలికి వెళ్ళి పదండి. ఇది పక్షులకు జీవనాధారం అనే చెప్పుకోవాలి. గుబ్బ చెట్టు చూస్తున్నారు కదా, చీమ చింతకాయలు అంటారు కదా ఈ కాయలు. వీటిని ఎక్కడ పడితే ఇక్కడ జల్లుతూ ఉంటారు పక్షుల కోసం మాత్రం. ఇవి చాలా పక్షులకి ఆహారంగా కానీ జీవనాధారంగా ఉపయోగపడుతుంది. మరి ఈ చెట్టు చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది. కాయలు చూస్తున్నారా ఇట్లున్నాయి. దీన్ని గుబ్బ చెట్టు అంటారు, అంటే చీమ చింతకాయలు అని కూడా అంటారు. ఒకప్పుడు పల్లెటూరులో ఎక్కడ పడితే అక్కడ మనకు ఇవి కనిపిస్తూ ఉండేవి. ఈ మధ్య కాలంలో చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మనం ఇక్కడ ఈ చెట్టును అయితే మనం చూడొచ్చు. ఎస్, మనం ఈ ఫారెస్ట్లో చూస్తున్నాం కదా ఎక్కడ పడితే అక్కడ చెట్లన్నీ కూడా కింద కొమ్మలు కానీ ఇవన్నీ కూడా కింద పడిపోయినా కూడా చాలా వరకు ఇలాంటి వాటిని వంటలు చేసుకోవడానికి కానీ వాటికి యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అలా యూజ్ చేయకుండా ఎక్కడ పడినవి అక్కడే అలా భూమిలో కలిసిపోయేటట్టుగా అలా వదిలేస్తూ ఉంటారు. ఇదే మళ్ళీ వాటికి ఎరువుగా మారే విధంగా కూడా డీకంపోజ్ ఇక్కడే అయిపోవాలన్నట్టుగా కూడా ఎక్కడ కూడా ఏ పుల్ల కానీ ఇలాంటి కొమ్మలు కానీ ఎక్కడ తీసుకుని బయటికి వెళ్ళే విధంగా కూడా లేకుండానే ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది. చూస్తున్నాం కదా ఎక్కడ పడితే అక్కడ ఈ చెట్లకు సంబంధించిన కొమ్మలు విరిగి పడిన ఈ సిచ్యువేషన్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అంటే ఈ ఫారెస్ట్లో ఏదైనా కూడా ఇక్కడ జంతువులకే ఇక్కడ చెట్లకే ఉండే విధంగా కూడా వీళ్ళు ప్లాన్ చేశారనే చెప్పుకోవాలి. ఎస్, మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఇది వేప, ఇది చీమ చింత, ఇది చింత, ఇది తాటి.
4 చెట్లు ఇక్కడే చూడొచ్చు. అసలు ఇదైతే చూడండి, ఇంత పైకి అలా ఎండిపోయినట్టుండి అక్కడ పైన మాత్రం కొమ్మలు ఉన్నాయి, అక్కడ కాయలు కాస్తున్నాయి. ఇది వచ్చేసి వేప, అందరికీ తెలుసు, వేప చెట్టు. ఇది వచ్చేసి చింత చెట్టు. చింత చెట్టు కూడా చూడొచ్చు, ఎక్కడో పైకి వెళ్ళిపోయి ఉండింది. అలాగే ఇక్కడ తాటి చెట్టు, 4 చెట్లు కూడా ఇక్కడ కలిసి ఉన్న ఈ ప్లేస్ని మనం ఈ మ్యాన్ మేడ్ ఫారెస్ట్లో మనం ఇక్కడ చూడొచ్చు. నిజంగా ఒక అద్భుతంగానే అని చెప్పాలి. ఎందుకంటే ఒక మనిషి క్రియేట్ చేసిన అడవిలో ఇంత పెద్ద పెద్ద చెట్లు మనం చూస్తున్నాం. అందులోని 4 చెట్లు ఇక్కడే ఉన్నాయి. అలాగే అక్కడ కుంకుడు కూడా ఉంది, ఇదే ప్లేస్లో కుంకుడు చెట్టు కూడా ఉంది. కుంకుడుకాయలంటే ఇప్పుడున్న జనరేషన్కి తెలియకపోవచ్చు. ఒకప్పుడు షాంపూకి బదులు మనం తలస్నానం చేయాలంటే కుంకుడుకాయలనే వాడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆ కుంకుడుకాయల్ని చాలా తక్కువ మంది వాడుతున్నారు. షాంపూస్ వచ్చిన తర్వాత కుంకుడుకాయలు అనేది ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఇక్కడ ఆ కుంకుడుకాయ చెట్టు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఎస్, ఈ చెట్టు చూస్తూ ఉన్నాం కదా, దిరిసేన చెట్టు ఇది. ఇందులో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయంట. ఇప్పుడు మనకి పూర్వకాలంలో గానుగుళ్ళు నూనెలు ఆడిచ్చేవాళ్ళు కదా, సో ఈ దుంగని అక్కడ వాడేవాళ్ళంటే, ఎందుకంటే దీంట్లో కూడా మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి. సో ఇప్పటికీ కూడా ఈ చెక్క గానుగ నూనెలు తయారు చేసినప్పుడు ఈ దుంగని వాడడం అనేది జరుగుతుంది. ఇది దిరిసేన చెట్టు, దీంట్లో చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. దిరిసేన చెట్టు ఇది. ఇది ఒక మనిషి క్రియేట్ చేసిన అడవి అయినా కూడా నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మనకి ఇక్కడ ఉన్న చెట్లను కూడా చూస్తున్నాం, ఎంత పెద్ద పెద్ద చెట్లు అవుతున్నాయో. మరి ఈయన పేరు జగదీష్ గారు, మన గైడ్ అనమాట. ఈరోజు మనకు ఈ అడవిలో ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి, మనం ఎలా వెళ్ళాలి, దారి చూపించడానికి మనతో స్పెషల్గా వస్తున్నారు జగదీష్ గారు. థ్యాంక్ యూ సార్, మా కోసం మీరు ఇదంతా మమ్మల్ని తిప్పి చూపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీకే ధన్యవాదాలు చెప్పాలి, ఎందుకంటే ఈ అడవిని అందరికీ పరిచయం చేస్తున్నారు. మీ యువ కెరటాలు ఛానల్ కూడా బాగా అభివృద్ధి చెందాలని మా తరపున కోరుకుంటా ఉన్నాం. కొంచెం సేఫ్గా తీసుకెళ్ళండి. తప్పకుండా. పదండి మీరు కూడా. ఎస్, ఈ ఫారెస్ట్లో ఇలాంటి పాండ్స్ 7 ఉన్నాయి. అందులో ఇదొకటి. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందంటే, చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ చూడండి, ఒక కోతిపిల్ల మనల్నే చూస్తుంది అక్కడి నుంచి. అసలు ఇక్కడ మనం పాండ్ చూస్తున్నాం, అవేమో మనల్ని చూస్తున్నాయి. చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో పింక్ కలర్లో. కానీ మనం వాటిని తీయడానికి అయితే లేదు. సో మనం ఓన్లీ చూసి ఆనందించడం కోసమే. ఇక్కడ ఏదైనా కూడా ఇక్కడ ఉండే యానిమల్స్ కోసం, ఇక్కడ ఉండే పక్షుల కోసం మాత్రమే ఇలా ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి పాండ్స్ ఇంకా 7 ఉన్నాయి, అంటే మొత్తం 7 ఉన్నాయి, ఇది ఒకటి. మిగతావి కూడా చూసేద్దాం వచ్చాయి. ఎస్, ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ అడవిని ఇంత పచ్చదనంగా ఉంచడానికి కోసం ఎప్పుడూ కూడా వాటర్ ఇలా వస్తూ ఉంటుంది. బోర్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఇదైతే మాత్రం ఆర్టిఫిషియల్గా అరేంజ్ చేశారు, ఇలా వాటర్ ఎప్పుడు ఫ్లో అవుతున్నట్టుగా. ఈ అడవిని ఇంత పచ్చదనంగా ఉంచడం కోసం ఎక్కడికక్కడ వాటర్ ఫెసిలిటీ అయితే మనం చూస్తున్నాం. అక్కడ కూడా మనం చూసాము, ఎప్పుడు ఇక్కడ వాటర్ అనేది అలా నిత్యం వస్తూనే ఉంటుంది. ఒక బోర్ ఫెసిలిటీ ఉంది, అక్కడి నుంచి వాటర్ అంతా కూడా ఇలా సప్లై చేస్తూ ఉన్నారు. ఈ అడవిని మెయింటైన్ చేయడం కోసం ఇక్కడ బోర్ కూడా ఉంది. ఇక్కడ ఒక పుట్ట ఉంది, ఇక్కడ ఒక బోర్ ఉంది. మొత్తం ఈ అడవిలో 6 బోర్లు ఉన్నాయి. మనం ఇందాక అక్కడ వాటర్ కూడా చూసాము, ఎలా ఫ్లో అవుతుంది అనేది. ఎప్పుడు కూడా నిత్యం ఆ వాటర్ అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది అడవి పచ్చదనం కోసం. ఇక్కడ దీంట్లో 6 బోర్లు అయితే మాత్రం అవైలబుల్గా ఉన్నాయి.
ఇదే టెక్నిక్, ఇలా దిగాలి పడకుండా. ఎస్, చూస్తున్నారు కదా ఇక్కడున్న ఒక్కొక్క చెట్టు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. సుమారు దుస్సర్ల సత్యనారాయణ గారికి 70 ఏళ్ళ వయసు ఉంటుంది. ఆయన చిన్నతనం నుంచి ఆయన ఇక్కడ ఈ చెట్లని వేసి పెంచడం అనేది జరుగుతుంది. అంటే సుమారుగా వీటికి ఒక 60 ఏళ్ళు ఉండొచ్చు. ఇంత పెద్ద పెద్ద చెట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అలాగే అక్కడ కోతులు కూడా ఉన్నాయి. ఈ చింతకాయలు ఏవైతే కింద పడుతున్నాయో అవన్నిటినీ కూడా అవి తీసుకువెళ్ళి తింటూ ఉన్న మనం చూస్తున్నాం. అవి అక్కడ చాలా ఉన్నాయి, మనం దగ్గరికి వెళ్తే మాత్రం అవి వెళ్ళిపోతూ ఉన్నాయి. సుమారు 70 ఎకరాల స్థలంలో ఇలా ఒక అడవిని క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. దుస్సర్ల సత్యనారాయణ గారు నిజంగా ఒక మంచి పని తలపెట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రకృతిని నాశనం చేస్తున్నారు మనుషులు, ఉన్న చెట్లను నరికేస్తున్నారు అని ఇప్పటికే మనం అనేక వార్తల్లో చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక 60 ఏళ్ళ చెట్టు దగ్గర మనం ఉన్నాం. సుమారుగా 60 ఏళ్ళు ఉండొచ్చు ఈ చెట్టుకి. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఈ ప్లేస్లో ఇలాంటి మొక్కలు వేయడం, చెట్లని అప్పటి నుంచే పెంచడం చేశారు. తర్వాత ఈ 70 ఎకరాలని కూడా ఒక అడవిలాగా మార్చాలి. ఈ అడవిలో ఉన్న పక్షులకి, జంతువులకి ఆహారంగా ఇక్కడ ఉన్నవి అవే తినాలి, ఏ మనుషులు కూడా వీటిని ముట్టుకోకూడదు అన్నట్టుగానే ఆయన చేస్తూ ఉన్నారు. అలాగే అక్కడ మనం పాండ్స్ కూడా చూసాం. ఇంత పచ్చదనం ఇక్కడ మెయింటైన్ చేయడానికి 7 పాండ్లను ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఎప్పుడు అలా వెళ్తూనే ఉంటుంది. మనం అది కూడా చూసాం. మోటార్స్ ఉన్నాయి, 6 మోటార్లు ఉన్నాయి. సుమారు 70 ఎకరాల స్థలంలో ఇలా క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మీరేమంటారో కామెంట్ చేయండి. మేడి పండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు, విశ్వదాభిరామ వినురవేమ. ఎందుకు ఈ పద్యం ఇప్పుడు చెప్పాను అనుకుంటున్నారా? మనం ఉన్నది మేడి చెట్టు. అంటే ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద చెట్టు మనం ఎక్కడ చూసుండో. ఇక్కడే మనకు కనిపిస్తుంది మేడి చెట్టు. మ్యాన్ మేడ్ ఫారెస్ట్లో దుస్సర్ల సత్యనారాయణ గారు పెంచిన అడవిలో ఈ మేడి చెట్టు ఇక్కడ ఉంది. చూస్తున్నారు కదా ఎంత పెద్ద చెట్టో. మేడి చెట్టు అనగానే మనకు గుర్తొచ్చేది ఆ పద్యమే కదా. అందుకే నేను ఆ పద్యం చెప్పాను. చెట్టును చూస్తే మాత్రం ఒక 70 ఏళ్ళ వయసు ఉంటుంది దీనికి ఈజీగా. ఇంత పెద్దగా ఉంది. ఎక్కడ మనకి ఈ మేడి చెట్టు అనేది బయట మనం చూడాలి అంటే చాలా రేర్ అని చెప్పుకోవాలి. ఇక్కడ ప్రకృతి పట్ల ఆయనకున్న ప్రేమ కనిపిస్తూ ఉంది. ఇలాంటి చెట్ల మధ్యలో నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. మీకు కూడా నచ్చిందా? ఫ్రెండ్స్, దీన్ని చూసి అనకుండాను భయపడుతున్నారా? కాదు, ఇది బండి గురిజ చెట్టు. ఎద్దులకి ఇక్కడ గాయాలైనప్పుడు ఈ ఆకు రసం అనేది వేస్తే ఆ గాయం మానుతుందంట. సో దీన్ని బండి గురిజ చెట్టు అంటారు. ఇది చూస్తున్నారు కదా, ఒక పాము లాగే అలా పైకి వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ అటు వెళ్ళి ఆ కొమ్మ అలా చుట్టుకుని పాములాగా మళ్ళీ భూమిలోకి వెళ్ళింది. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు, ఇది చెట్టు భూమిలోంచో వచ్చి మళ్ళీ భూమిలోకే వెళ్ళింది. అలాగే ఇది దిరిసేన చెట్టు, ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఇది దిరిసేన చెట్టు, ఇది బండి గురిజ చెట్టు అనమాట. మనం చూస్తున్నాం కదా, ఇది ఒకప్పుడు దుస్సర్ల సత్యనారాయణ గారు ఆయన ఉండడం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌస్ టైపు. యాక్చువల్గా ఫామ్ హౌస్ అంటే ఇంత పెద్ద విస్తీర్ణంలో ఇన్ని కోట్ల ప్రాపర్టీలో ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి ఊహించుకోండి. అయినా కూడా ఆయన ప్రకృతి పట్ల ఉన్న ప్రేమతో ఇక్కడ ఉన్న చెట్లకి వాటికి ఇచ్చిన వాల్యూ, ఇక్కడ ఆయన చాలా సింపుల్గా ఒక ఫామ్ హౌస్ వేసుకుని ఇక్కడ ఆయన నివాసం ఉన్నట్టుగా కూడా మనకి చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చూడొచ్చు పొయ్యి అవన్నీ కూడా వంట చేసుకోవడానికి. అలాగే లోపల కూడా చూసినట్లయితే ఆయన పూజించుకునే దేవుడి పటాలు ఇవన్నీ కూడా లోపల ఉన్నాయి. అంటే ఒక ఫామ్ హౌస్ అంటే అందరికీ గుర్తుకొచ్చేది ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు ఎంజాయ్ చేయడం కోసం ఇలాంటి ఒక
ప్రాపర్టీలో ఎంతో విలాసవంతంగా నిర్మించుకోవచ్చు. కానీ ఇక్కడ దుస్సర్ల సత్యనారాయణ గారు అలా కాకుండా ఆయన ఉండడానికి చాలా సింపుల్గా, అంటే ఇది ఒక పూరి గుడిసె టైప్లో ఇక్కడ ఫామ్ హౌస్ నిర్మించుకున్నారంటేనే అర్థమవుతుంది ఆయన గురించి. ఓకే, దీనికే ఆయన అయితే 660 కిటికీలు, 660 దర్వాజాలు అని చెప్తారంటే, ఎందుకంటే అన్నీ ఓపెన్గా ఉంటాయి కాబట్టి. చూడండి ఆయనకి ప్రకృతి పట్ల ఉన్న ప్రేమ ఎంత స్పష్టంగా అర్థమవుతుందో కదా. మ్యాన్ మేడ్ ఫారెస్ట్లో సృష్టికర్త దుస్సర్ల సత్యనారాయణ గారు వచ్చారు. ఆయనతో కూడా మరి ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ముందుగా చెప్పండి, ఇలా ఒక అడవిని క్రియేట్ చేయాలని అసలు మీకు థాట్ ఎలా వచ్చింది? ఈ ప్రయాణం ఎలా మొదలైంది? నేను 3 నెలల పిల్లగాన్ని ఉయ్యాలు వేసారు. మాది డూప్లెక్స్ హౌస్, 400-500 ఏళ్ళ కింది, కాకతీయ నిజాం కింగ్డమ్ అప్పటిది. మా కుటుంబం వ్యవసాయ కుటుంబం, కాకతీయ రాజులు, నిజాం రాజులు. ఆ నిజాం రాజులప్పుడు మేము వతందారులం, పటేల్ పట్వారి. అక్కడ ఉయ్యాల కమాన్ ఉంది, డూప్లెక్స్ హౌస్. అదే బంగ్లా, చిన్న బంగ్లా, పెద్ద బంగ్లా, చుట్టూ ప్రహరీ కూడా చాలా పెద్దది, ఎత్తుది. ఆ కమాన్లు ఉయ్యాలలు వేస్తే ఈ ఎత్తు ఉంటుంది ఆ ఉయ్యాల పైకి. తాజ్మా వచ్చి లోపలికి వచ్చిందట, 3 నెలల పిల్లగాడు. నేను లేచున్నా, అది కూడా నా దర్శనం కొరకు వచ్చి ఉంటుంది. లోపలికి వచ్చి పడిగిప్పి అది నాతో ఆడుతుంది, నేను దాంతో ఆడుతుంది. ఈడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఏ చిన్న పిల్లలైనా సరే నిద్రావస్థలు ఉన్నప్పుడే కదలకుంటుంటాం. ఒకసారి మేల్కొస్తే, లేస్తే నిద్రలోంచి వైబ్రేషన్స్ ఉంటాయి పిల్లలందరికీ. విపరీతమైన వైబ్రేషన్, కాళ్ళు, చేతులు, శరీరం ఊగుతూ ఉంటుంది, ఆగదు. అది చాలా స్పీడ్లో ఉరుకుతాయి. అట్లా ఆ వైబ్రేషన్స్ తోటి తన్నుకుంటా, చేతితోటి కొట్టుకుంటా, తాజ్బామ్ పడిగిప్పిన తాజ్బామ్ తోటి 3 నెలలప్పుడు ఆడిన. అది ఏంటంటే అర్థం, ఒరే బుడ్డోడా, నువ్వు నేను మనం అందరం ఒక జాతులం. ఇట్ ఈస్ ఎన్ ఎవిడెన్సింగ్ there is a linkage, there is a bondage between me and the wildlife. Sins and prayer to our birth on earth. భూమి మీద పుట్టక ముందు నుంచే ఒక లింకేజ్, ఒక బాండేజ్ ఉంది వన్య ప్రాణులకు, నాకు. అక్కడి నుంచి ఎప్పటి నుంచి 3 నెలల ప్రయాణం. అంటే ఈ అడవిలో చెట్లు ఉన్నాయి, రకరకాలు కోట్ల మొక్కలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా తీసుకొచ్చి చల్తా ఉంటాయి ఎక్కడెక్కడి నుంచి. ఇప్పుడు కూడా ఆపను, అది గబగబ వచ్చిన బస్తాల కొద్ది ఉన్నాయి నేనున్న దగ్గర. ఇది మనం సేవ్ సాయిల్ మాట విన్నారుగా. అవును, ఇక్కడ స్పాంజ్ లెక్క ఉంటుంది, పోతుంటే స్పాంజ్ లెక్క. సేవ్ సాయిల్ అని మనం చెప్పం, క్లైమేట్ చేంజ్ అని చెప్పం. ఇక్కడ గజేంద్ర మురాద్కర్ అని, ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ 19 స్టేట్స్ ఆఫ్ టైగర్ ప్రాజెక్ట్స్ ఇండియా గ్రాస్. ఆయన వచ్చిండు. ముకుందారెడ్డి గారు అని ఆయన డిఓఫో. వీళ్ళిద్దరు వచ్చినప్పుడు లోపలికి పోయినాం, వస్తున్నాం. వచ్చేటప్పుడు చెప్పాడు, సత్యనారాయణజీ, హియర్ ది క్లైమేట్ ఈజ్, ది టెంపరేచర్ ఈజ్ 4 to 5 degrees లెస్సర్ ది టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్ ఏరియాస్. 4 నుంచి 5 డిగ్రీల సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఇక్కడ తక్కువ ఉంది సరౌండింగ్ ఏరియాస్కి. అది క్లైమేట్ చేంజ్, టెంపరేచర్. మన ప్రపంచం అంతా నాదం నినాదం ఏంటంటే 2030 వరకు 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ తగ్గాలి. మన దేశం కూడా ఇది యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో ఇది నాదం నినాదం. 1.5 ఇది సిసి డిగ్రీస్, 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ అది తగ్గాలి. మన దగ్గర 4 నుంచి 5 డిగ్రీల సెంటిగ్రేడ్ తక్కువ ఉందని 5 ఏళ్ల కింద చెప్పి గజేంద్ర మురాద్కర్ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ టైగర్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ఇండియా వైల్డ్ లైఫ్. ఆయన వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట,
ఇక్కడ నేను దండం పెట్టుకునేది. ఇక్కడ ఆడ స్టెమ్స్ ఉన్నాయి, దేవుడి ఫోటోలు అక్కడ ఆడ అన్ని కింద పడ్డాయి. ఇక నేను పట్టించుకోలే. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు నేనంటే జర ఈర్ష్యాసూయ ద్వేషంతో ఉన్నారు. వీడు ఎప్పుడు తెస్తాడా అని ఎదురు చూస్తాడు. మనం వద్దంటే ఆడ డోర్ పెట్టాను, ఇది కప్పిన వాళ్ళు నాకు తెలియకుండా డోర్ పెట్టారు. ఆడ నేను కాణిపాకం వినాయకుడు ఉన్నట్టే ఉండు. మన అడవిలో అటవీ క్షేత్రం, దైవ క్షేత్రం, వ్యవసాయ క్షేత్రం 3 కూడా ఇక్కడనే. కాబట్టి దాంట్లో అక్కడ కూడా ఉన్నాడు. నేను ఆయన కింద తెద్దాం అనుకుంటే ఆ డోర్ తీసుకొచ్చి తలుపు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఇట్లా జరిగింది. అక్కడ వినాయకునికి దగ్గర అనుకుంటే ఈడేసినందుకు ఇట్లా వాళ్ళు కసి మీద వీడు స్వాస్థ్య బాగుండు అనుకునేటోళ్ళు చేతనైన కాడు కూడా వీక్తారు. అంతకుముందేమో కోతులు దూకేది, ఈ మనుషులు కూడా వీకి అటు చేస్తారు. నన్ను 4 సార్లు చంపాలని చూసారు. వచ్చే దారిలో గాతులు తీసి జామాయిల చెట్లల్లో గాతులు తీసి దాని మీద ఆకులు కప్పారు. 3 రోజులు 4 రోజులు రాలేదు. ఎందుకంటే నేను పంచదేవతలకు బుడ జిరగాని చిన్న కొడుకుని, చిన్న బిడ్డను. సో దే డిజైన్ మై ప్రోగ్రామ్. యాక్షన్ ఈస్ దేర్స్, ఎగ్జిక్యూషన్ ఆల్సో దేర్. బట్ మీ నా ఒంట్లో దూరి వాళ్ళు నడిపిస్తారు. ఈ చెట్టు సింహచింత చెట్టు. నా చిన్నప్పుడు నేను 4 ఏళ్ళు 5 ఏళ్ళప్పటి నుంచి గింజలు ఎక్కడి నుంచో తీసుకొచ్చి కలెక్ట్ చేసి గట్ల మీద, బావి గట్ల మీద జల్లేది చిన్నప్పటి నుంచి, 4 ఏళ్ళప్పటి నుంచి. అట్లా ఇది పెరిగింది. ఇక్కడ ఒక టెక్నాలజీ ఉంది. చెట్టు పర్ఫెక్ట్ ఆర్కిటెక్చరల్ ఇంజనీర్ చెట్టు, ప్రతి చెట్టు. ఇది ఎడమ పక్క బెండ్ అయినందుకు దాన్ని బ్యాలెన్స్ చేయడానికి పక్కన ఇది వస్తుంది కొమ్మ. వేప చెట్టుకు కానీ, సింహచింత చెట్టుకు కానీ, దేనికైనా. ఈ చెట్టు 3 నెలలు పండ్లను ఇస్తుంది పక్షులకు, జీవరాశులకు, సకల జీవరాలు, మైన్యూటెస్ట్ క్రియేచర్స్ కూడా అందరికీ ఆహారం ఇస్తుంది. ఈ ఒక్క చెట్టు లక్షల జీవరాశులను బతికిస్తుంది, లక్షలు, కోట్లు. ఈ చెట్టు దిరిశన్ చెట్టు. దీంట్లో 4-5 రకాలు ఉన్నాయి దిరిశన్లో. కొన్ని రకాల దిరిశన్ల ఎండాకాలం ఇది ఆకు రాలేస్తుంది, కొన్ని దిరిశనలో మాత్రం ఆకు ఉంటుంది. అది రకరకాల వెరైటీస్ ఉన్నాయి దిరిశన్లో. ఇది చాలా స్టెమ్ చాలా గట్టిగా ఉంటుంది. దీని లోపలి కూడా అంటే అంటారు టేక్ ఎట్లా, డూప్లికేట్ టేక్ లెక్క. ప్రతి సంవత్సరం బెత్తెడు అది యాడ్ అవుతుంటుంది, కలుస్తుంటుంది భూమి మీద. చెట్ల ఈ ఆకులు అలా అన్నీ పడి పెరుగుతూ ఉంటుంది అది వరుసగా. ఈడ ఒక జానెడు మందం ఉంది, అట్లా జానెడు మందం ఉంది. ఈ వర్షాకాలం అయితే స్పాంజ్ లెక్క అడుగు పెడితే లోపలికి పోతుంది. సేవ్ సాయిల్ అంటారు. ఇక్కడ సేవ్ సాయిల్, క్లైమేట్ చేంజ్, సేవ్ సాయిల్, వాటర్ కన్జర్వేషన్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్, ఆ తర్వాత అన్ని కన్జర్వేషన్లు లైవ్ ఉన్నాయి ఇక్కడ. కాకపోతే వాళ్ళు చెప్పుకుంటారు, కాగితాల మీద రాస్తారు, పుస్తకాలు ప్రింట్ అయితే పిల్లలకు చదివిస్తారు, అని వాళ్ళు ఒక చెట్టు పెట్టారు. క్రీపర్ యాప చెట్టు కొసారు కొమ్మ నుంచి కింది దాకా వచ్చింది. సన్న తీగే లావ్ అవుతుంది, లావ్ అయి క్రీపర్ అవుతుంది. దీన్ని బండి గురిజ అంటారు. అబ్బబ్బబ్బా, దీన్ని కాయ తర్వాత ఎండిన తర్వాత ప్రమిద అవుతుందండి. ఒక చిన్న పిల్ల 5 ఏళ్ళ అమ్మాయి చూపెట్టింది నాకు. ప్రమిద తీసి దాంట్లో దీపం వెలిగిద్దామని అంటే శివుని దగ్గర, మన దగ్గరనే ఆ దీపం వెలిగించినాం. అబ్బా బ్రహ్మాండంగా శ్రీశైలం పోయి ఇచ్చిన, హోమాల దగ్గర ఇచ్చిన కలెక్ట్ చేసుకొని, వీటిలో దీపాలు వెలిగియండి మీకు చూపెడతా, చెట్టు చూపెడతా. అది బండి గురిజ. ఇది బండి గురిజ తీగ. చింత ఎన్ని సంవత్సరాలు బతుకుద్దంటే 200 సంవత్సరాలు బతుకుతుంది చింత. తర్వాత ఇది తునికి. తునికి అంటే బీడీ లీవ్స్ చెట్టు ఉంటుందిగా, బీడీ లీవ్స్ చెట్టు పైన ఆకు చూడండి. బీడి ఆకు, పొగాకుది చూపెడతా, బీడి ఆకుది. ఈ సైజ్ చెట్లు అరుదు ఉంటాయి.
మన ప్రభుత్వ అడవుల్లో కూడా ఉండవు ఈ సైజు ఉండవు, ఎవరు ఉండనియరు, జరగదు. ఇది ఇట్లా మన దాంట్లో ఉంది. ఒక ఈ తునికి వనం అంటే బీడీ లీవ్స్ వనం ఒక 5-6 ఎకరాలు ఉంచినాను. తర్వాత ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అంటారు మోదుగు కొరకు కూడా 5-6 ఎకరాలు ఉంచినాయి 70లో. 5-6 ఎకరాల్లో మిగతాయి కూడా ఉంటాయి, కానీ మెయిన్ ఇది ఉంటుంది, లీడింగ్ ఇవి ఉంటాయి. వీడికి ఎవరికి వచ్చినా కలిసి వస్తుంది, మీకు కూడా కలిసి రావాలి. ఎందుకంటే కోటాను కోట్ల చెట్లు ఉన్నాయి. ఇది నడుచుకుంటూ పోయి అక్కడ ఒక పాదం ఉంది, లక్ష్మీనరసింహ స్వామి పాదం అని ఒక మాతాజీ శ్రీశైలంలో ఉంది, ఆశ్రమం ఉంది. ఆమెకు శిష్యులు 4 వచ్చిండ్రు. ఆమె చెప్పినారు ఇది లక్ష్మీనరసింహ స్వామి పాదం అండి, ఈ ప్రదేశం మహిమాన్వితమైన ప్రదేశం అండి, నాకు ఇక్కడ ఉండాలని ఉంది, కానీ నాకు అంతకుముందే అక్కడ డిసైడ్ చేసిన శివుడు అక్కడికి పిలిచాడు, అందుకని ఆడికి పోయినా, కానీ చాలా ప్రశస్తమైన స్థలం అని ఆమె చెప్పిండ్రు. ఆ పాదం పేరు నేను దేవుని పాదం అని ఊరికేనే అనుకునేది, లక్ష్మీనరసింహ స్వామి పాదం అని చెప్పాను. నేను NGRI సైంటిస్టులు అలాంగ్ విత్ దేర్ డైరెక్టర్ దే మేడ్ ఎ విజిట్ అలాంగ్ విత్ దేర్ ఎక్విప్మెంట్. వాళ్ళు చెప్పారు ఇది క్రియేట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది అని. 22,500 లక్షల సంవత్సరాల కింద క్రియేట్ అయిన హిల్లెక్స్. ఈ భూమి పుట్టి పంచదేవతలు పుట్టి 5 సుప్రీం పవర్స్ క్రియేషన్ ఈజ్ 40 lakh ఇయర్స్. మన దగ్గర 22,500 లక్షల ఏళ్ళు. ఒకటి చెట్లు పుట్టి 40,000 లక్షల ఏళ్ళు. ఎవడు పెద్ద? మనం ఓనర్లం ఎట్లయితాం? ఈ దేశం చట్టం రాసుకుంది 77 ఏళ్ళు అయింది, నువ్వు ఓనర్ ఎట్లయితారా? నువ్వు చట్టం రాసుకోవడం నువ్వే నీరా? విచ్ ఈజ్ సుప్రీం? నేచర్ సుప్రీం, నెవర్ దిస్ హ్యూమన్ బీయింగ్ సుప్రీం. యువర్ కాన్స్టిట్యూషన్, సంవిధాన్, చట్టం, ఇట్ కెన్ నెవర్ బి సుప్రీం. Always the nature supreme. Why? Because its creation is 40 lakh years. నువ్వు మనిషి పుట్టి 1,02 లక్షల సంవత్సరాలు కూడా కాదే, నువ్వు ఓనర్ ఎట్లయితావురా? వీటిని అట్లా నరుక్కుంటే ఎట్ట పోతావురా? నీ పద్ధతి ఏందిరా? దాన్ని బతికించుకుంటా నువ్వు బతకరా. దట్ ఈస్ ద క్రియేషన్ ఆఫ్ ది నేచర్. అది దాని వెనకాల అర్థం, పరమార్థం అది. ఇక నేను పోదాం. చేగుండి దేనికి వాడతారు సార్? ఈ మనుషులు బాగా బక్కగా ఎండిపోతే కూడా వాడచ్చు, పశువులకు కూడా వాడచ్చు, పశువులకు కూడా ఆవులకు. మెడిసినల్ వాల్యూ. చేగుండి చెట్టు ఇక్కడి నుంచి ఈ కుంట దగ్గర నుంచి ఇంకో కుంట పోతున్నా, మొరంగడ కుంటకు పోయేటప్పుడు సడన్గా నాకు ఎడమకాలు మడతలో పట్టుకుంది, కదలియాలి. వితిన్ 1-2 సెకండ్స్ కుడికాల్లో కూడా పట్టుకుంది. ఈ 2 పట్టుకున్నప్పుడు నేను అనుకున్నా ఇవన్నీ ముండ్లు ఉన్నాయి, పాక్కుంటూ పైకి ఎక్కాలి, నేను ఎక్కగలనా ముండ్లలోంచి? నా చేతుల్లో నా జేబులో ఈ ఫోన్ లేకపోతే నా గతి అంతే, ఏం మనిషిని రాని అని నేను ఇంట్లోనే పడి సావాలని అనుకున్న మరుక్షణం, ఇవన్నీ సెకండ్స్లో, మరుక్షణం ఇట్లా చేయి దాపిన. చేయి దూరంలో ఒక తీగ ఉంది, వాసి తీగ. ఆ తీగ అందుకున్నా, పిడికలు గుంజుకున్నా, గబగబ నోట్లు వేసి నవ్వినా, సెకండ్లలో వదిలేసి. ఒక ఆయుర్వేదం డాక్టర్ ఆయన ఫోన్ చేసి చెప్తే, మీరు అడవి తల్లికి దగ్గర, ఆ తల్లి మిమ్మల్ని అడుగున గమనిస్తూ ఉంటుంది, ఆమె మీకు సాయం చేసింది. వ్యవసాయం కూడా 600 ఏళ్ల నుంచి అక్కడుంటే, అక్కడ ఓ తల్లి ఉంది, శివుని పెద్ద బిడ్డ, అక్కడ ఇంట్లో ఆమె ప్రత్యక్షమైంది, నాతోటి మాట్లాడింది, కళ్ళతోటి ఇద్దరం చూసుకున్నాం. ఆ తల్లికి మా చెల్లె, నేను వనదుర్గ అంటా వనదేవత. ఈ తల్లికి దండం పెడతా, దండం పెట్టి వెళ్దాం. చెట్టు వేప చెట్టు, wherever there is an imbalance in atmosphere, temperature, there is neem. మేము ఢిల్లీ పోయినాం, ఆడ జంతర్ మార్తర్లా ధర్నాలు చేసేది, నిరాహార దీక్షలు చేసేది. అక్కడ కూడా రెడీ ఉన్నాయి ఆపు చెట్లు, అవి నీడనిచ్చేది.
ఆ జనం పైకెక్కి ఆ పుల్లలు తెంపి వంటలు చేసుకున్నారు. చూడండి ఇక్కడ మొత్తం వైరస్ ఉంటుంది యాప చెట్టుకు, మన అడవిలో వైరస్ కనపడదు. ఎందుకంటే మనిషి తిరగాడు. మనిషి తిరిగిన ప్రతి చోట వేప చెట్టుకు వైరస్ వచ్చింది. మనిషి ఉనికి లేని చోట గ్రీనరీ ఉందా? వేప చెట్టు ఎగురుందా? ఏమైనా వైరస్ కనపడుతుందా? ఉండదు. మనిషి ప్రమాదం. చెట్టు ఆశీస్సులు ఇస్తుంది. ఎక్కడనైతే వేడి ఎక్కువ ఉంటుందో వేప చెట్టు కిందికి రాగానే చల్లగా అనిపిస్తుంది. ఇప్పుడు చాలా ఉంది. ఈ చెట్టు కూడా అట్లా. దీన్ని జల సాధన సమితి అధ్యక్షుల వారి కింద తీసుకున్నాం. ఇట్ ఈజ్ ఆనరరీ ప్రెసిడెంట్ ఆఫ్ జల సాధన సమితి నేమ్డ్. థ్యాంక్ యూ. ఇట్లా ఇంకొకటి మీరు కూడా హక్ చేసుకోవచ్చు, పెద్ద సైజువి. సో వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ మన బాడీలోకి వస్తాయి. నెగిటివ్ ఏమైనా ఉంటే అవి గుంజుకుంటాయి. మీరు కూడా చేయండి, ఇద్దరు చేయండి. తల ఆనియండి, మొసల ఆనియండి, ఏ చెట్టు అయినా గుంజుకుంటాయి. ఇందులో ఉన్న ఈ ఫ్లవర్స్ 3 కలర్స్ ఉన్నాయి. అవును. అంటే ఇది ఈ కొంటలో అంటే ఇంకా ఎక్కువ ఉండేవా సార్ ఇవి? లే ఇంట్రొడ్యూస్ చేసి 2 years అయింది. మొత్తం స్ప్రెడ్ కావాలి. మధ్య మధ్యన ఆ నీళ్ళు పోచింగ్ అవుతుంది. తర్వాత అక్కడ ఇంకో కలర్ ఉంది, అది మొత్తం స్ప్రెడ్ అయింది. దీని లెక్క ఎక్కడ తీసుకొచ్చారు సార్ విత్తనాలు? ఇవి సీడ్ తెప్పించి డెవలప్ చేసి తీసుకొచ్చి ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఓకే. అంటే రేర్ కలర్స్ కదా? రేర్ కలర్స్. నా ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్క కుంటలో ఒక్క రంగు ఉండాలి. మొత్తం 7 కుంటల్లో 7 రంగులు. నలుపు రావాలనుకుంటే వేరే వచ్చినాయి, నలుపు దొరకలేదు. ఓకే. ఇది మాత్రం తిరుమలలో ఉన్నట్టుంది. ఇదో అదో తిరుమల లోపలికి దర్శనానికి పోతుంటే ఇది ఉంది. అది మనం తీసుకురాగలిగినాం. అది అక్కడి నుంచి కాదు, మొత్తం ఇంట్రడ్యూస్ చేసినాం. నేను గతించే లోపల 7 కుంటలలో కూడా 7 రంగులు ఉండాలి. మొత్తం జిబజిబలాడాలి. సూపర్. ఎక్కడ ఉండొద్దు. వచ్చిన వాళ్ళు బాగా సంతోషపడతారు అవి చూసి. అవునా కాదు? పొద్దున, అందుకనే మేము పొద్దున రమ్మన్నది అవి చూడటానికి. పొద్దున ఫోటోలు దిగిరా? అరే సార్ ఇది ఏం కాయ సార్? ఒద్దికాయ. ఒద్ది చెట్టు. కాయ మాత్రం పాములాగా ఉంది సార్. ఉంటుంది. ఫస్ట్ పాము పూలు చాలా స్మెల్ ఉంటాయి, మంచి స్మెల్. ఓకే. న్యూరో పాసుతీగ. మీరు ఆల్రెడీ ఇందాక చెప్పారు కదా, కాళ్ళు పట్టేసినప్పుడు తీసుకున్నాను తిన్నాను అని. పాసుతీగ. పాసి. ఇది జిగినిక చెట్టు. అక్కడ చూపించిన దానికి ఒరిజినల్. ఓకే. సార్ ఇవి పాముల పుట్టలు మనం చిన్న చిన్నవి చూస్తున్నాం, ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయి. అంటే పాములు ఉన్నాయా సార్? అవి షెల్టర్ తీసుకుంటాయి, వస్తా పోతా ఉంటాయి పాములు. ఈ పుట్టగడ్డ పెట్టేది మాత్రం చెదలు పెడుతుంది. టర్మైట్స్ అంటాంగా, ఆ చెదలు పెడుతుంది. తర్వాత ఒక రకమైన చీమలు పెడతాయి, ఉసిళ్ళు అంటారు అవి. తర్వాత దాంట్లోంచి వెళ్తే ఈ కొమ్మల ఎత్తు ఉండేది ఒరిజినల్గా, పైకి పోతా ఉంది కూలిపోతా ఉంది, పైకి పోతా ఉంది కూలిపోతా ఉంది. దీంట్లో ఉంటాయి పాములు ఉంటాయి, కుర్సాలు ఎడుస్తూ ఉంటాయి. ఇలాంటివి చాలా ఉన్నాయి మన దాంట్లో. ఈ ఎత్తు పుట్టలు తక్కువ ఉంటాయి. శ్రీశైలంలోనేమో స్ట్రైట్ ఉంటుంది ఆ ఫార్మేషన్. ఇంత అక్కడ కూడా ఇంత ఎత్తు ఉండవు, ఇంత ఎత్తు పుట్టలు అరుదు. చెట్లన్నీ ఏంటి సార్ ఇది? అసలు ఇదైతే ఇక మధ్యలో అడవి మధ్యలో ఉన్నట్టే ఉంది. అడవి మధ్యలోనే, ఇది అడవి మధ్యలోనే, కాకపోతే ఇంకా పెద్దగా ఉన్నాయి చెట్లు, చక్కగా పెరిగినాయి ఉన్నాయి.
అడవిలోనే చక్కగా పెరుగుతాయి. అంటే ఇవన్నీ డిఫరెంట్ అవును. ట్రీస్. డిఫరెంట్ ట్రీస్. అంటే ఇంత పెద్ద అడవిని నిజంగా మీరు ఇలా మెయింటైన్ చేయడం అనేది, మళ్ళీ మీరు రోజు వస్తూ ఉంటారు, కష్టంగా అనిపిస్తుందా? నాకు అస్సలు అనిపించదు. అనిపించదా? ఎక్కడం దిగడం అడవిలోకి లోపలికి రావడం ఇదంతా కొంచెం పెద్ద టాస్క్ అనే చెప్పుకోవాలి కదా సార్. ఈ చిన్న పిల్లలకు గాలి సోకితే పొగేస్తారు, గాలి వెళ్ళిపోతుంది. ఇది బాగా ఫేమస్, ఇది ప్రశస్తం. ఇది చాలా ఉన్నాయి మన దాంట్లో, మన అడవిలో వేల పొదలు ఉన్నాయి. ఇక్కడ తేలు కుట్టినా ఏం కుట్టినా వాడే తేలు అది ఉత్తరేణిలో ఎరుపు రంగు ఉత్తరేణి అరుదు. ఇది ఇంట్లో పూర్తి ఎరుపు ఉంటుంది, తర్వాత ఆకుపచ్చ ఉంటాయి. అందులో 2 రకాలు ఉంటాయి, మా మంచి ఉత్తరేణి, గండు ఉత్తరేణి. ఇది 3వ రంగు ఉత్తరేణి ఉంది. 3వ రంగు ఉత్తరేణి. ఓకే సార్, కిందకి దిగుదాం సార్. దిగుదాం. ఇక్కడ జారేటట్టున్నాం, అట్నుంచి వస్తే బాగుండేట్టు. పట్టుకోండి. ఆంబోతు దండ అండ్ బుడ్డ తీగ. అంటే అప్పట్లో కరోనాలో మెడిసిన్కి ఆనందయ్య గారు వాడిన మెడిసిన్లో వన్ ఆఫ్ ద పార్ట్ అంటే ఇది కూడా బుడ్డ తీగ అంటారు. అలాగే ఇంకో పేరు ఆంబోతు దొండ అని అంటారు. సో మనం ఇక్కడ వెతకాలే కానీ చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న చెట్లు ఉన్నాయి, చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాము ఇది మంగకాయ అంట, పాము కాటుకి విషానికి విరుగుడు కాయ. సో ఇక్కడ మనం చూస్తుంటే చెట్టుకైతే ప్రస్తుతానికి ఒక కాయ ఉంది, మనం చూసాము. ఇది పాము కాటుకి ఆ విషానికి విరుగుడు కాయ అంట. అలాగే ఇక్కడ ఇంకోటి చూస్తున్నాము కదా, గురువింద గింజలు ఇందాక మాట్లాడుకున్నాం, దానికి సంబంధించి. అలాగే అక్కడ తిప్పతీగలు కూడా ఉన్నాయి. ఇట్లా అన్ని మెడిసినల్ వాల్యూస్ కి సంబంధించి వివిధ రకాల మొక్కలు మనం ఇక్కడ ఈ అడవిలో చూడొచ్చు. డాల్ఫిన్ రాయా సార్? సృష్టి పుట్టినప్పుడు పుట్టింది. అంటే చుట్టూ వేరే రాయి ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడ ఇందులో 2 తలల నాగన్ ఉందండి. ఇందులో అది 1 తల ఉందిగా, ఇట్లా జాయింట్ ఉంది. తర్వాత అక్కడ 5 తలల నాగన్న, అటుపక్క 7 తలల నాగన్న. ఇవి శివనామాలు, నొసట నామాలు, అడ్డం నామాలు, 4 హెడ్ హారిజాంటల్ లైన్స్. ఇది 3వ కన్ను శివుంది, కన్ను మీద శివనామాలు. బండ ఒకటే. ఇక దీనికి ఉత్తరం విష్ణునామాలు, తిరుపతి వెంకన్న నామాలు ఉత్తరం పక్కన, బండ ఒకటే. ఇప్పుడు శివుడు విష్ణువుడు ఒక బండ మీదనే ఉన్నారు. ఈయనకాయనకు భేదం లేదు, రోజు కొట్లాడరు, మనుషులే కొట్లాడుతారు. వాళ్ళ సిద్ధాంతులు ఉంటారు కదా, పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు, వాళ్ళు కూడా కొట్లాడతారు. మేము గొప్ప రాయి ఒకటే, ఇద్దరు గొప్పోళ్ళే అనేది ఈ రాయి చూపెడుతుంది. ఈ పుట్టి 22,500 లక్షల ఏళ్ల కింద పుట్టినాయి. సార్ ఈ పువ్వులు ఏ దేవుడికి ఇష్టం సార్? మోదుగ పువ్వులు మన ఇష్టం ఉన్న దేవుని పెట్టుకోవచ్చు, కానీ నేను ఎక్కడ లేదు. ఇప్పుడు శివరాత్రి పూయాలనుకున్నా, మన అడవిలో కూడా ఎడ పూయలే. ఈ 3 చెట్లు పూసినాయి, ఇక్కడే పూసినా అయ్యే పెట్టినాం శివునికి శివరాత్రికి. ఎక్కడ లేవు మన అడవిలో. చాలా కలర్ చేంజ్ అయింది. ఇంట్లో మకరందం ఉంటది. పక్షులు చిన్న పెద్ద పెద్ద పక్షులు పొడిచి ఆ నీళ్లు తాగుతాయి, మకరందం. దీన్ని తాగుతాయి. ఇవి మేము దేవుడికి పెట్టుకోవచ్చు? పెట్టుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇదే కాదు, అవి ఎండిన పూలు ఉన్నాయా, నీళ్ళలో నానేసి ఆరబోయచ్చు. దేవుడికి పెట్టుకోవచ్చు. ఆరబోస్తే కూడా దేవునికి ఆరబోయచ్చు. కొబ్బరికాయ కొడితే ఎట్లా నీళ్ళు అట్లా. నేను 70 బస్తాలు పంపిన శ్రీశైలం, ఈ సైజు బోరాలు. బస్ స్టాండ్లలో 16,000 కూలి వాళ్ళని పెట్టి 16,000 ఖర్చు పెట్టి శ్రీశైలం హోమాలలో వేయడానికి. ఇవి బాలేవు, బాగున్నాయి చాలా.
సార్ చెప్పండి ఇప్పుడు అంటే దీని గురించి ఇది ఒకసారి. పాదం, మేము దేవుని పాదం అనేది. ఈ దేవుని పాదం గురించి శ్రీశైలం మాతాజీ వచ్చారు, యోగిని మాతాజీ, తపస్విని, ఆమె 4 శిష్యులతో వచ్చారు. ఆమె ఏం చెప్పిందంటే లక్ష్మీ నరసింహస్వామి పాదం అండి ఇది, చాలా మహిమాన్వితమైన ప్రదేశం ఇది, ఇప్పటికి కూడా ఋషులు మహర్షులు సంచరించే ప్రదేశం ఇది, అమావాస్యకు పౌర్ణమికి వాళ్ళు వచ్చిపోతుంటారు. ఇది లక్ష్మీ నరసింహస్వామి పాదం అన్నారు. ఎవరికైనా దారి దొరకకపోతే, ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్లో ఉంటే వచ్చి మన అడవిలో అటు ఇటు నడిచి ఆ గాలి పీల్చి మళ్ళీ వచ్చి పాదం చుట్టూ ప్రదక్షిణాలు ఎన్నిసార్లైనా తిరగవచ్చు, ఎవరు ఏమన్నారు, ఆయన కూడా ఏమన్నాడు, దే విల్ కమ్ అవుట్ ఆఫ్ సచ్ సిచ్యువేషన్స్, ఫ్రస్ట్రేషన్స్ అండ్ డిప్రెషన్స్. చచ్చిపోతాం అనుకున్న వాళ్ళు బతుకుతారు. సరే సార్, మనం ఒకసారి కాకపోతే ఇట్లా పువ్వు కూడా పెట్టవచ్చు. పువ్వు కూడా పెడుతున్నా సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి, మనం ఈరోజు ఇక్కడ 70 ఎకరాల్లో ఏదైతే ఒక వ్యక్తి స్థాపించిన అడవిని అయితే క్లియర్గా చూసామో, ఆయనతో మాట్లాడాం. మరి మరో కార్యక్రమంలో మరో గెస్ట్తో మరీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి వైకే న్యూస్, ఇది తెలుగువారి గుండె చప్పుడు. థ్యాంక్ యూ. ఎస్, సూర్యాపేట ఖమ్మం హైవే రోడ్డు పక్కనే ఉన్న 70 ఎకరాల అటవీ ప్రాంతం, ఒక మనిషి సృష్టించిన అడవి ఎలా ఉంటుంది అని అయితే అనుకుంటూ వచ్చాం. మరి ఉదయం నుంచి కూడా మేము ఇక్కడ తిరుగుతూ చూస్తూ ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద చెట్లు, అంటే ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్న చెట్లు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి. ఇటు చింత చెట్టే కానీ, అలాగే మేడి చెట్టు అంటారు, బయట చాలా తక్కువగా అరుదుగా కనిపిస్తుంది మేడి చెట్టు అనేది. అలాగే కొన్ని కుంకుడికాయ చెట్లు కానీ, వెదురు చెట్లు కానీ, అలాగే కుంటల్లో ఉన్న తామర పువ్వులు కూడా అన్ని కలర్స్ చాలా వరకు మనం ఇక్కడ చూసాము. ఇంకా ఆయన ఉద్దేశం ప్రకారం 7 కుంటలు ఉన్నాయి, 7 కుంటల్లో 7 కలర్స్ తామర పువ్వులు కూడా ఆయన అంతా పెంచాలని అయితే ఆయన అనుకుంటూ ఉన్నారు. ఆయన కూడా చాలా చక్కగా మాట్లాడారు. సత్యనారాయణ గారు కూడా ఎన్నో విషయాలు తెలియజేశారు. నిజంగా ఉదయం నుంచి కూడా ఎంతో ప్రకృతితో మమేకమవుతూ మాకు అసలు టైమే తెలియలేదని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ అందరికీ ఎలా లేదు, మీ అందరి కోసం మన వైకే టీవీ నుంచి అయితే మేము అందరం ఇక్కడికి వచ్చి మీకోసం ఎన్నో విషయాలు, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఎలా ఉంటుంది ఈ అడవి అనేది అయితే చూపించడం జరిగింది. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తుండండి వైకే టీవీ, తెలుగువారి గుండె చప్పుడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వైకే టీవీ నెట్వర్క్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.